హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా తెలుగు మెథడాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 55. విషయాన్ని గ్రహించటంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం అనేది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మౌన పఠనం. క్వశ్చన్ నెంబర్ 56. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 58. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హాకెట్. క్వశ్చన్ నెంబర్ 59. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 60. వక్తృత్వం అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మాట్లాడటం. నెక్స్ట్ పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 55. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఇజ్లర్. క్వశ్చన్ నెంబర్ 56. స్ట్రిప్ చార్టులు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దృశ్య బోధనోభ్యాసన ఉపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 57. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 58. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రకాశ పఠనము. క్వశ్చన్ నెంబర్ 59. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పాఠ్య ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 60. నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంగ్రహణాత్మక మూల్యాంకనము. మరొక పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 55. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హుమాయూన్ కబీర్. క్వశ్చన్ నెంబర్ 56. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లేఖనం. క్వశ్చన్ నెంబర్ 57. పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 58. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్? ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే ఆప్షన్ 3, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 59. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నవీనాక్షర పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 60. విద్యార్థి కథలు, గేయాలు పాడించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సృజనాత్మకత. కథలు, గేయాలు పాడించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేది సృజనాత్మక కిందికి వస్తుంది. ఇప్పుడు మరొక పేపర్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 55. అభ్యసనము ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 56. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వేగోచ్చారణ. క్వశ్చన్ నెంబర్ 57. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అన్నవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రామచంద్ర వర్మ. క్వశ్చన్ నెంబర్ 58. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రణాళికలు. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూల్యాంకనము. క్వశ్చన్ నెంబర్ 60. ఉక్త లేఖనం ప్రయోజనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిర్దిష్టమైన లేఖనం అనేది అలవడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కానీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఒక 2-3 టైమ్స్ ఒక్కోసారి మనకు చదివితే అర్థం కాలేదనుకో 2-3 టైమ్స్ చదవండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఆన్సర్ అనేది మైండ్లో క్లిక్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆన్సర్ మనకు ఆ 4 ఆప్షన్స్లోనే ఉంటుంది కాబట్టి 1-2 సార్లు క్వశ్చన్ చదివితే మనకు ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. మరొక పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 55. శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంగీత వాయిద్యము. క్వశ్చన్ నెంబర్ 56. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సహపాఠ్యాంశాలు. క్వశ్చన్ నెంబర్ 57. ద్రవిడ భాషకు సహజమైన ఠ, ఢ, ల అనే అక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్ధన్యాలు. క్వశ్చన్ నెంబర్ 58. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాండలిక భాష. క్వశ్చన్ నెంబర్ 59. ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి. క్వశ్చన్ నెంబర్ 60. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్వీయ రచన. సొంత మాటల్లో రాయడము స్వీయ రచన. ఒకవేళ పొరపాటు పడి సృజనాత్మకత అనుకుంటాము ఫ్రెండ్స్, అది సృజనాత్మకత కాదు, స్వీయ రచన అని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ పేపర్ నుండి క్వశ్చన్ నెంబర్ 55. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రమ పరిణామ వికాస వాదము. క్వశ్చన్ నెంబర్ 56. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రశంస. క్వశ్చన్ నెంబర్ 57. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నమస్వర రాహిత్యం. క్వశ్చన్ నెంబర్ 58. విద్యార్థులలో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలకు అంచనా వేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 60. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించటం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లేఖనము. సో ఫ్రెండ్స్, ఇవి అయితే ఈరోజు బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీకు ర్యాపిడ్ రివిజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి బిట్స్ చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తప్పకుండా 2-3 బిట్స్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అట్లీస్ట్ 1 బిట్ అయినా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.